अस्सलाम वालेकुम एवरीवन, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. ఈరోజు మనం చేసుకోబోతున్నాం టొమాటో కొత్తిమీర పచ్చడి. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసుకొని అందులో టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియా, కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. అందులో మనకి తగినన్ని పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అది బాగా వేయించిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ పచ్చడి మీరు డెఫినెట్గా 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు టేస్ట్ కూడా చాలా చాలా నచ్చుతుంది. ఆ జార్లో 3 వెల్లుల్లి, కొంచెం చింతపండు, అలాగే తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం చేసుకోబోతున్న టమాటాలని కట్ చేసుకొని అలా వేయించుకోండి. అది కొంచెం తోలు వచ్చేంత వరకు దాన్ని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కాడలతో సహా తీసుకున్న కొత్తిమీరని దానిలో యాడ్ చేసుకోండి. ఆ టమాటా కొత్తిమీరని రెండింటిని కలిపి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూస్తున్నారు కదా అది ఎలా ఉందో. దాన్ని ఇప్పుడు మీరు ఇందాక తీసుకున్న మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అలా ఒక 1 to 2 టైమ్స్ స్లైట్గా మిక్సీ పట్టండి. చూస్తున్నారు కదా, జస్ట్ 1 టైం నేను మిక్సీ పడితేనే అది ఎలా ఉందో. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి వేసుకొని దాన్ని వేయించండి. వేయించిన తర్వాత ఆ పచ్చడిని అందులో వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అబ్బా ఇంకా చాలండి. ఆ పూటకి బిర్యానీ కన్నా చాలా టేస్టీగా అనిపించింది. సో మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో తెలియచేయండి. నెక్స్ట్ రెసిపీ కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. సో చూస్తున్నారు కదా లాస్ట్ లుక్ మన పచ్చడి ఎలా ఉందో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోని కలుసుకుందాం.